అందరూ పారిపోతున్నారు. అయ్యో నా పరువు పోయిందే. వద్దు వదిలేక ఎందుకు అనవసరంగా రాములమ్మ మన ఇంటి ముందు గజ్జి కుక్క అరుస్తోంది, రాళ్ళు ఇసిరి కొట్టవే. అలాగే అక్క. నీతో వచ్చిన పిరికి వాళ్ళందరూ చెల్లా చెదరైపోయారు కదనే. జనాల్ని నమ్ముకొని వచ్చింది కాదే, నిన్న కాక మొన్న కురిసిన వర్షానికి పుట్టిన పుట్టగొడుగువి. నొల్లిపేస్తాను. దున్నపోతా కోడి కూతకొచ్చి ఎగురుతోంది, దాని కాళ్ళెరకొట్టి తందూరి చేసివరా. అలాగే అక్క. నీ వడ్డీ సామ్రాజ్యాన్ని మొత్తంగా లేపేసి నా కాళ్ళ మీదకొచ్చి పడిలో చేయకపోతే నా పేరు ఆడసింహ చింతామణి కాదే. చంపేసేలా ఉన్నారు అక్క. కోడి బిడ్డ లగత్తేసింది. అటు చూడు వడ్డీ వసూలు చేయడానికి వెళ్తున్నాడు. వెనకాల బ్రాయిలర్ కోళ్ళ ఉన్నాడు ఎవడాడు. ఆ వడ్డీ ఎలమేలు తమ్ముడు వారి నుంచి వచ్చాడు. డబ్బులు తీసుకుని లోపల కూర్చుంటే చూస్తూ ఊరుకుంటావా ఏంటి? మర్యాదగా బయటికి రండి, లేదంటే. అయ్యగారు ఏం చూస్తున్నారు? అమ్మాయినా పెనం బాగా వేడి మీద ఉన్నట్టుంది. ఇంకా దోశ వేయలేదా గురువు గారు? అయ్యో ఏమా, మర్యాదగా బయటకు వస్తావా లేక నన్ను రమ్మంటావా? ఏంటండి ఇలా దయచేశారు? అది మా ఇద్దరికి బోర్ కొడుతుందా, అందుకే కూర్చొని మాట్లాడుకుందామని. బైక్లే ఎక్కడమ్మా వడ్డీ డబ్బులు? పోయిన వారమే ఇచ్చాను కదా. పోయిన వారం ఇస్తే ఈ వారం నీ బాబు ఇస్తాడా? బియ్యం కొనడానికి డబ్బులు లేవయ్యా. డబ్బులు తీసుకొస్తారని పట్టణానికి వెళ్ళాడు, ఇంకా రాలేదయ్యా. వారం డబ్బుతో కలిపి వచ్చే వారం ఇచ్చేస్తానయ్యా. నో ప్రాబ్లం, వచ్చే వారం ఇస్తానంటున్నారుగా. లెట్స్ గో. ఏంటి లెట్స్ గో? ఒక్కసారి తను కలిసి చూడు, ఒక్క చొక్క కూడా నీళ్ళు రావడం లేదు. అంతా నటన, మనం మోసపోకూడదు. వడ్డీ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఆడవాళ్ళ దగ్గర ఎప్పుడు అలా మాట్లాడకూడదు. అయ్యో, అలా మాట్లాడకపోతే మనకి టోపీ పెడతారు. ఇట్స్ ఓకే. ఏమా, వడ్డీ ఇవ్వకపోతే చేతికి దొరికినవన్నీ తీసుకుపోతాను. నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను అనుకున్నావా? సెకండ్ హ్యాండ్ ఐటమ్ తీసుకెళ్ళడానికి నేను ఏమైనా అనుకున్నావా? తప్పుకమ్మ, దొరికిన వస్తువులన్నీ ఇట్లా తెచ్చేస్తాను. వడ్డీ స్టే బ్యాక్ బ్యాక్. ఎంత ఇవ్వాలమ్మా? 300 అండి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఒక 300 కోసం ఇన్ని హింసలు పెడుతున్నావా? ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. ఐ సే వెరీ గుడ్. డబ్బులు దొరికాక నెక్స్ట్ హౌస్. పక్కింటి వాళ్ళ వడ్డీ డబ్బులు కూడా నువ్వే ఇస్తావా లేక నేను అడగనా? ఇట్ డిపెండ్స్. వీళ్ళక్క పేదోళ్ల రక్తాన్ని తాగేసే పిశాచి, కానీ ఇతనేమో కష్టాల్లో ఆదుకునే కరుణామయుడు. ఏంటి గురు నువ్వు? వడి లైఫ్ లో డబ్బు కన్నా ప్రేమే ముఖ్యం. అక్కయ్య ఏం ఆలోచిస్తున్నావు? నాకు కిటుకు లాంటి ఆలోచన వచ్చింది. ఏమయ్యా, వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? తీసుకునేటప్పుడు ఉండే ఆవేశం ఇచ్చేటప్పుడు ఉండదా? చూసాడా లేదా? మళ్ళీ కనపడదాం. పద. ఇప్పుడు అతనికి ఎలాంటి ఆశలు లేదనుకుంటున్నా. ఇది కిక్కు తొక్కితే స్టార్ట్ అయ్యే బండి కాదు. ఈ అదరికి తోసుకెళ్తా తొక్కాలి. పద. ఏంటే ఏం చెప్పు? ఎలా మొదలెట్టాలో చెప్పరా? పాలు డబ్బా అని పిలుదామా? అడిగిన సంటి పిల్లోడేంటి? ఏయ్ డబ్బా మొహమా, ఇప్పుడు మాట్లాడరా. నా మొహం డబ్బా మొహమా? హే వడి, నీ పేరు ఎప్పుడు డబ్బా మొహమైంది? అరే నువ్వు గమ్మునుండు గురు. ఏయ్ చింతామణి, నువ్వు సరైన వయసులో పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే హడావుడిలో తిరగాల్సి నువ్వు
అది వదిలేసి ఈ వయసులో బొట్టెట్టి ఊర్లో వదిలేసిన ఆంబోతలో అటు ఇటు గంతుతూ తిరుగుతూ నన్నంటావా డబ్బా మొహం అంటూ నీ మొహం చూడు. ఏయ్ ఏమనుకుంటున్నావు మా అక్క గురించి? నీ అక్క. నీ అక్క లాంటిదే తను అనుకున్నావా? మా అక్క వయసు గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు కూడా మా అక్కకి ఇక్కులు వస్తే నీళ్ళు ఇవ్వడానికి 100 మంది క్యూలో నిలబడతారు. ఎక్కడున్నారంటే అబ్బో, ఇప్పుడు ఎక్కిళ్ళు రాలేదు కదా. ఏ ఈ పనికి మళ్ళీ గాలికి తిరిగే మొగాళ్ళని నేను తిరిగి కూడా చూడను. నేను పెళ్లి చేసుకోబోయేవాడు విమానం ఎక్కి నా కోసం రావాలి. ఏమెక్కి రావాలి తల్లి? విమానం ఎక్కి రావాలన్నమాట. వచ్చాడు లావుగా అడ్డంగా బలిసినట్టు ఉండకూడదు, సన్నగా చక్కగా పడేసేలా ఉండాలి. అలాగే ఉన్నాడు. మరీ తెల్లగా గోడకు సున్నం కొట్టినట్టు ఉండకూడదు. మరి ఎర్రగా ఉండాలా? ఆహా, నాకు బాగా నచ్చిన రంగు నలుపు, నల్లని కృష్ణయ్యలా అందంగా ఉండాలి. నన్ను కట్టుకోబోయేవాడు మొగుళ్ళ ఉంటే చాలదు, తండ్రి స్థానంలో ఉండి నన్ను చూసుకోవాలి. చూసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఇందాక నుంచి చూస్తున్నాను, నా గురువు గారికి వాలేస్తావు నువ్వు. ఏంటి ఇప్పుడు దాకా మీరు నా గురించి మాట్లాడారా? అప్పటి నుంచి సంకోమూర్తోటి వినిపించలేదా? నో. గురు నువ్వు ఎంత అమాయకుడివి. మిస్, యు ఆర్ సో బ్యూటిఫుల్. డూ యు లవ్ మీ? గురువా లవ్వా? ఎస్, లవ్ అట్ ఫస్ట్ సైట్. అయ్యో బాబా, సిగ్గేస్తుంది. ఆకలితో ఉన్న దేవుడికి అట్టుపండు పెడితే తొక్కతో తినేస్తాడని మా బామ్మ చెప్పేది. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. షట్ అప్. వెళ్ళు. ఓ అమ్మో, అక్కకి విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. మీ వయసు ఎంత? ఎందుకు? బాగా ఇరుకున్నావు. చెప్పు గురువా. కంగారు పడకండి. మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? అదే ఎందుకు అడుగుతున్నా. చెప్పు. ఏం లేదు, సింప్లిసిటీ ఫస్ట్ పుట్టిందా లేక మీరు ఫస్ట్ పుట్టారా అని తెలుసుకుందా. ఓ సో స్వీట్. అయ్యో, ఈ అంకు లాంటి లవ్ స్టోరీ చూడలేకపోతున్నాను. ఎవరైనా ఉన్నారయ్యా, నా కళ్ళ దానం ఇచ్చేస్తాను. హాయ్. షర్టు నేను చెప్పాను కదా. గురువా, ఆ పూజను వదిలేసి ఈ పూజ మీద దృష్టి పెట్టు. ఏ పూజ? అక్క అంజని చూడడానికి అమ్మాయి తరపు వాళ్ళు వచ్చారు. ఏంటి? నన్ను అంత ఇష్టపడినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఈ ముదనస్తుపోడు ఉన్నాడే, పీకల దాకా తాగి అన్ని చెప్పేశాడు. తాగుబోతు చచ్చినోడా. అంత నాశనం. ఏయ్! నేను బతుకుంటుగా నీ తమ్ముడికి వేరే అమ్మాయితో పెళ్లి చేసేద్దామనే? నేను కాకుండా ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? నిన్ను ఎదిరించి మాట్లాడానని నా మీద ఇలా పగ తీర్చుకుంటావా? కాలు నరికేస్తాను, చెయ్యి నరికేస్తానని తెగ ఎగిరావు కదా, ఇప్పుడేం చెయ్యాలనుకుంటావు చేసుకో. మనసారా ప్రేమించాను మిమ్మల్ని. అంటే మీకు అక్కంటే భయమా? మనిద్దరి మధ్య ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళ శాంతి లేచిపోతాయి. నాతో వచ్చాయి, చచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నా ప్రాణంగా చూసుకుంటాను నిన్ను. అవునయ్యా, నేను నిన్ను మోసం చేయాలనుకున్నది నిజమే, కానీ నాకు నీ మీద ఎలాంటి ద్వేషమూ లేదే. ఊరూరా మోసం చేస్తూ జనాల ప్రాణాలు తోడేస్తోంది మీ అక్క. అందుకే నిన్ను ప్రేమించినట్టుగా నటించి మీ అక్క తెక్క కుదిరేలా చేయాలని ఇలా చేశాను. కానీ నిన్ను పడేయాలనుకుని నేనే నీకు పడిపోయాను. నేనే కాదు, నీ తమ్ముణ్ణి ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి మోసం చేయాలనుకోదు. ఒక్కసారి అతనితో మాట్లాడితే చాలు, ఎలాంటి అమ్మాయి అయినా అతని మంచి మనసుకి పడిపోతుంది. ఎంత గొప్ప ఆడదైనా సరే 7 జన్మలు తపస్సు చెయ్యాలి ఇలాంటి మంచి మొగుడు దొరకడానికి. ఏయ్! ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే ఏమీ జరగనట్టు గుండ్రాయిలా కూర్చున్నావేంటి? అసలేమీ బాకీ లేదు, మా ఇద్దరికి మొత్తం అంతా అయిపోయింది. Hey! No. She's lying. ఏయ్! నోరు మీద కూర్చో. ఇంతలా వాగుతున్నాడు, అలాగే కూర్చున్నావేంటి? ఓ ముసుగు తీ. ఓర్ని అయ్యా, నీకేం పోయే కాలం వచ్చింది? నన్ను వదిలేసి ఈ ముసల్దాన్ని చేసుకుందాం అనుకున్నావా? అసలు నీకేమైనా- నోరు ముసలు కూర్చోవే. ఊరికే రెచ్చిపోతూ
మీరేం తప్పుగా అనుకోకండి. మా ఇంటి పిల్లే, నా తమ్ముణ్ణి చేసుకోబోయే అమ్మాయి. అమావాస్య పౌర్ణమి వస్తే ఇలాగే ఎగురుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరికీ పెళ్లి చూపులు జరగట్లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ కూతురు పెళ్లి కోసం అప్పడగడానికి వచ్చారు. తీసుకోండమ్మా. వద్దు. శుభకార్యం జరిగే సమయంలో ఇంటిని తాకట్టు పెట్టకండి. మీరు ఎప్పుడు తిరిగివ్వగలిగితే అప్పుడే తిరిగి ఇవ్వండి. అపురూపమైన ఆణిముత్యానివి నువ్వు. వాడు నిన్నిష్టపడ్డాడంటే నువ్వు ఖచ్చితంగా మంచిదానివై ఉండాలి. నా స్థానంలో నువ్వుంటే అందరికీ మంచే చేస్తావు. అలమేలమ్మకి